యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనడు, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. తల్లి తండ్రి లేని అనాథ అయిన ఎస్తేర్ దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆమెకి ఏమీ కొదువు చేయలేదు, ఆమెను రాణిగా చేశాడు. సుమారు 8 లక్షల ఆత్మలకు ఆత్మీయ తల్లిగా, వధ దినమును శుభదినముగా చేసిన ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు ఆమెను వాడుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గోతిలో పడిన యోసేపు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ప్రపంచానికి అన్నం పెట్టే గవర్నర్గా, అన్నదాతగా చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బానిసల బతుకుతున్నారు, కానీ దేవుని వారు ఆశ్రయించారు. వారిని మంత్రులుగా, మహామంత్రులుగా చేయటమే కాక అగ్ని నుంచి వారిని తప్పించి, సింహపు నోర్ల నుంచి వారిని తప్పించి తన నామాన్ని దేవుడు మహిమపరుచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గొడ్రాలైన హన్న దేవుని ఆశ్రయించినప్పుడు ఆమెను 6 పిల్లల తల్లిగా చేయటమే కాక ఇశ్రాయేలు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి, దీర్ఘదర్శిగా ఉండి, ప్రవక్తగా ఉండి, రాజ్యం యొక్క చట్టమును రాయగలిగినటువంటి ఒక వ్యక్తికి తల్లిగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు.